హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేటటువంటి మన ఆంధ్ర పెసరట్టుని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. ఈ ఒక గ్లాస్ పెసలకి గాను ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే బియ్యాన్ని కూడా తీసుకొని ఈ మూడింటిని కలిపి శుభ్రంగా కడిగి రాత్రంతా మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా నాని చక్కగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఒక్కసారి కడిగి పక్కన ఉంచుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అటుకులు కూడా తీసుకొని వీటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ అటుకులు తీసుకోవడం వల్ల దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పెసలు వేసుకొని, అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని, ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పెసరట్టు పిండితో పెసరట్టుని వేసుకొని దాని మీద సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దోశని రెండు వైపులా చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పెసరట్టు తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.